హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రైపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ మీద రివ్యూ అయితే ఇస్తుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి నేను థంబ్నెయిల్లో చూపించిన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కూడా చూపించబోతున్నాను. సో బ్లౌజ్ కటింగ్ నేను క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకుంటాను అనేది ఇక్కడ మీకు చూపించాను అనమాట. ఇప్పుడైతే మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ని తీసుకుని క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను పైన పావించ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాను అనమాట. సో మనం జాయింట్ చేసి కటింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి ఆ 2 పీసెస్ని మనం విడదీయడానికి పైన పావించి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో దట్ మనకి పీసెస్ని విడదీయడానికి కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను 15 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. సో మనం 35, 36, 38 బ్లౌజెస్ ఏవైనా సరే మనం పొడవు వచ్చేసి 15 ఇంచెస్కి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. హాఫ్ ఇంచ్ పైన, హాఫ్ ఇంచ్ కింద 1 ఇంచ్ మనకి ఖర్చులకి పోయిన బ్లౌజ్ పొడవు ఎగ్జాక్ట్గా మనకి 14 ఇంచెస్ వచ్చేస్తుంది. సో కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను షోల్డర్ మెజర్మెంట్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో 6.5 ఇంచ్ అనమాట. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 6 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. షోల్డర్ కొంచెం బ్రాడ్గా వస్తుంది. ఇది వీ నెక్ పెడుతున్నాను కదా. సో వీ నెక్కి మనం షోల్డర్ కొంచెం బ్రాడ్గా పెట్టుకుంటే మనకి వీ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. సో దీనికి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచ్ అంటే 38 సైజ్ బ్లౌజ్ ఇది. సో 9.5 ఇంచ్ వస్తుంది మనకి 4th పార్ట్. సో అక్కడికి నేను మార్కింగ్ చేసుకుని 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఈ విధంగా స్కేల్తో మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీరు స్కేల్స్ని యూస్ చేస్తేనే మీకు ఆ లైన్స్ అనేవి కరెక్ట్గా నీట్గా వస్తాయి అన్నమాట. సో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే టూల్స్ని మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి. అప్పుడే మనకి మంచిగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఇలా కర్వ్ స్కేల్ సాయంతో తీసేసుకుంటాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి. సో మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా నేను ఆర్మ్ హోల్ షేప్ అయితే గీసేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి మాత్రమే, ఫ్రంట్ వచ్చేసరికి నేను మరలా లోతు తీస్తాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మెజర్మెంట్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ పెట్టుకున్నాను. మిగిలిన మొత్తం కూడా నేను నెక్. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను. సో వీ షేప్ మనకి కొంచెం డౌన్కి వస్తేనే, డీప్ ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. బ్రాడ్గా పెట్టాలి. అండ్ ఆల్సో మనం డీప్ కూడా కొంచెం ఎక్కువ తీస్తే మనకి వీ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం వీ షేప్కి పెట్టేటప్పుడు మనం ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే మెజర్మెంట్స్కి తీసుకున్నామంటే మనకి అది మరీ మనకి మెడకి పట్టేసినట్టు ఉంటుంది. సో ఇలా బ్రాడ్గా కొంచెం డీప్గా పెట్టుకుంటేనే మనకి వీ షేప్ అనేది చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా నేను వీ షేప్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇది కూడా కర్వ్ స్కేల్తోనే. సో మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వేస్ట్ మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. దీనికి 32 అనమాట. వేస్ట్ మొత్తం టోటల్ మనకి సైజ్ వచ్చేసి 32 అనమాట. సో 32లో మనకి 4th పార్ట్ ఏంటంటే మనకి ఎంత వస్తుంది, ఎగ్జాక్ట్గా మనకి 8 ఇంచెస్ వస్తుంది. సో 8 ఇంచెస్కి మనం ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ మనకి టోటల్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత 2 ఇంచెస్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసము అండ్ 3 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఖర్చు ఏదైతే సపరేట్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా. సో ఇది వచ్చేసి మనకి ఖర్చు, మిగతాది వచ్చేసి మనకి ఫుల్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఎఫెక్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం నేను కింద వచ్చేసి 3.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎఫెక్స్ పాయింట్ మనకి మార్క్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర నుంచి కిందికి 10 ఇంచెస్కి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి 36 నుంచి 38 వరకు మనం 10 ఇంచెస్ పెట్టుకుంటే మనకి ఎఫెక్స్ పాయింట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట షేపు. సో అక్కడ వరకు నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అండ్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కింద ఏదైతే ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పైకి 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ 3 డాట్స్ని కలుపుతూ షేప్ అనేది నీట్గా గీసుకుంటే సరిపోతుంది. ఈ షేప్ అనేది మనం కర్వ్ స్కేల్ యూస్ చేసి గీసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఈ విధంగా స్కేల్ సహాయంతో షేప్ అనేది ఇచ్చేసుకుంటాను. చూడండి ఇక్కడ మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి.
మనం ఈ షేప్ ఎంత నీట్గా అయితే డ్రా చేసి కట్ చేసుకుంటామో మనం స్టిచ్ చేసినప్పుడు కూడా షేప్ అనేది అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో కట్ చేయడం నీట్గా కట్ చేసినా సరే స్టిచ్చింగ్లో మీరు తేడా చేశారంటే మనకి షేప్ అనేది పోతుందండి. సో స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనం 1/2 ఇంచ్కే నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే మనకి షేప్ అనేది మంచిగా నిలబడుతుందనమాట. అండ్ పైన ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 1/2 ఇంచు ఈ విధంగా, 1/2 ఇంచ్ కాకపోయినా 1/2 ఇంచ్ అయినా సరే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. సో అక్కడ మనం దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ పీస్ని కట్ చేసేసుకుని మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ జాయిన్ చేసినప్పుడు షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. సో అర్థమైంది కదండి ఇంతవరకు. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుని నెక్స్ట్ బ్యాక్ పీస్ అనేది సపరేట్ చేసేసుకుని ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మనం కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ లోత్ అనేది మనం తీసుకుంటాం కదా, సో దానికోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఏదైతే మనం లోతు తీసుకుంటామో అది కూడా నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. కట్ చేసినప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అది కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసిన తర్వాత ఈ లోతు కూడా నేను తీసేసుకుంటాను అనమాట. ప్రిన్సెస్ కట్ షేప్ కట్ చేసినప్పుడే ఈ లోతును కూడా నేను సపరేట్ చేసేస్తాను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేనైతే ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా మనం మొత్తం క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్కి షేప్స్ ఏవైతే పెట్టుకున్నామో అవి కట్ చేయకుండా బ్యాక్ పార్ట్కి సంబంధించి ఈ విధంగా కట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఏవైతే మెజర్మెంట్స్ షేప్స్ ఏవైతే ఇచ్చుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనకి సింపుల్గా ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగానే అయిపోతుంది. ఈ విధంగా ఖర్చులు అనేవి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఇలా మనకి యాడ్ చేసినప్పుడు షేప్ అనేది మంచిగా నిలబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం పాయింట్ అనేది మనకి కరెక్ట్గా రావాలి కదా. ఎఫ్ఎక్స్ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చినప్పుడే షేప్ పీసెస్ని జాయిన్ చేసినప్పుడు మనకి షేప్ కూడా మంచిగా నిలబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రంట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా, బ్యాక్ సైడ్కి వచ్చేసి మనకి డాట్స్కి 1 ఇంచే కావాలి. 1 ఇంచ్ మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని నేను ఆ విధంగా రిమూవ్ చేసేసుకుని నడుము దగ్గర సైడ్స్కి ఇలా 1 ఇంచు పైకి మార్కింగ్ కట్ చేసేసుకున్నాను అనమాట. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ బ్యాక్ నెక్ని కూడా నేను వీ షేపే పెడుతున్నాను. సో దానికోసం మెజర్మెంట్స్ని తీసుకుని ఇలాగా షేప్ అనేది ఇచ్చేసుకున్నాను అనమాట. బ్యాక్ సైడే కాబట్టి మనకి కొంచెం బ్రాడ్గానే వస్తుంది కాబట్టి నేను ఈజీగా ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ పైకి ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా నేను కర్వ్ షేప్ అనేది ఇచ్చాను. అది ఎందుకంటే నేను బ్యాక్ సైడ్ వచ్చేసి బౌ పెడుతున్నాను. సో బౌ పెట్టినప్పుడు మనం అక్కడ సమానంగా పెట్టి బౌ పెడితే అంత బాగోదు చూడడానికి. సో ఈ విధంగా మనం కొంచెం కర్వ్ తీసుకుని అప్పుడు బౌ పెడితే మనకి బ్యాక్ సైడ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది పీస్ అనేది. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. సో దీనిలో మనకి సాటిన్ లైనింగ్ అయితే ఇచ్చారనమాట. సో సాటిన్ క్లాత్ ప్లస్ కాటన్ క్లాత్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే 3 పీసెస్ని నేను ఇక్కడ జాయిన్ చేయాలన్నమాట. అంటే ఇది డబల్ లైనింగ్ బ్లౌజ్ అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ సాటిన్ క్లాత్ వేశాను, దానిపైన ఒరిజినల్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేశాను. ఆ రెండింటిని జాయిన్ చేసిన తర్వాత దానిపైన ఏదైతే లైనింగ్ మనం కట్ చేసుకున్నామో అది పెట్టి నేను ఈ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సో 3 పీసెస్ని జాయిన్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇలా డబల్ లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఎప్పుడు కూడా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు లైనింగ్ అనేది పైనే ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద ఉంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద మనం ఏదైతే సాటిన్ వేస్తున్నామో అది ఉంటుందన్నమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసినప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో షేపు. ఇప్పుడు మనం ఏదైతే నెక్ స్టిచ్ వేసుకున్నామో పైన కూడా ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి నెక్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట నీట్గా. సో మీకు 3 పీసెస్ ఎలా జాయిన్ చేయాలో అర్థమైంది కదా. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు బ్యాక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది, అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. సో అంతే అనమాట, మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ సైజ్ అనేది నేను పెంచుకుని లైనింగ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాను. మిగిలిన ఫ్యాబ్రిక్ని ఖర్చుని ఈ విధంగా కట్ చేసేసుకుంటాను అనమాట. ఖర్చు కట్ చేసేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమాత్రం కట్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా కట్ చేసుకోండి.
సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ పీసెస్ని అటాచ్ చేసేసుకోవాలి. ఆ 2 కూడా అటాచ్ చేసుకునేటప్పుడు 2 కూడా మనం ముందే చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం 3 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి. సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుగానే మనం ఈ విధంగా ఫస్ట్ సాటిన్ క్లాత్ని పెట్టి దానిపైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుని దాని కింద మనం లైనింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది మనం రివర్స్ చేయము, డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటాం కాబట్టి 3 కూడా మనం ఇలా వరుసగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, నెక్స్ట్ వచ్చేసి సాటిన్ అండ్ ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే మనం షేప్ కట్ చేసుకున్నామో దాని చుట్టూ మనం ఇలాగా పెద్ద నెంబర్ కుట్టు పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మిగిలిన ఖర్చుని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ షేప్ పీసెస్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. షేప్ పీసెస్ని స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు 2 కూడా ఒకదానికొకటి ఎదురుగా పెట్టుకుని వాటిని నిదానంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. లేదంటే 2 మనకి ఒకే సైడ్కి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు చాలా మనం బ్లౌజ్ అనేది చెడిపోతుంది, ఇంకా మనకి స్టిచ్ చేయడానికి కూడా ఏం మిగలదు. సో ఎప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ముందు మీరు 2 ఎదురుగా పెట్టుకుని అలా స్టిచ్ వేస్తున్నారో చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇవి జాయిన్ చేసేటప్పుడు మనం ఇందాక టక్స్ పెట్టుకున్నాం కదా ఎఫెక్స్ పాయింట్ దగ్గర, ఆ టక్స్ని ఈ విధంగా సమానంగా పెట్టుకుని ముందు ఒకసారి ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అప్పుడు మనకి క్లాత్ అనేది జరగకుండా ముందుకి కిందకి పైకి జరగకుండా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం పైనుంచి కిందికి ఒక స్టిచ్ లాగేసుకుంటే ఈజీ అయిపోతుందన్నమాట. సో పైనుంచి కింది వరకు మనకి సమానంగా వచ్చేస్తుంది, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా. అండ్ మనకి ఎఫెక్స్ పాయింట్ కూడా కరెక్ట్గా దాని ప్లేస్లోనే ఉంటుంది, ఎక్కడికి కదలకుండా ఉంటుంది. క్లాత్ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఈ విధంగా సరిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎలాంటి అడ్జస్ట్మెంట్ కిందకి అనేది లాగడం లాంటివి ఏం చేయలేదు. నాకు కరెక్ట్గా పీస్ అనేది సరిపోయింది. ఇప్పుడు దీని మీద నేను డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. సో ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత షేప్ చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా నుంచుందో. అసలు నేను లోపల ఎలాంటి కప్స్ కూడా పెట్టలేదు, అయినా సరే మనకి షేప్ అనేది మంచిగా ఇలా నిల్చుంటుందన్నమాట. సో ఇదంతా మనకి కటింగ్లోనే ఉంటుంది అండ్ ఆల్సో స్టిచ్చింగ్లో కూడా. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. నేను వేస్ట్ బెల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. సో వేస్ట్ బెల్ట్ ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ నా యూట్యూబ్ షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి వీడియోస్. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేయాలన్నమాట. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. ఫ్రంట్ ఎలా అయితే మనం ఫస్ట్ సాటిన్ పెట్టుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నామో అలాగే పెట్టుకుని పైన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకుని బాబీ పిన్స్తో ఇలా సెక్యూర్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నెక్ చుట్టూరు ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసేసిన తర్వాత మనం ఖర్చు అనేది కట్ చేసేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, బట్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా స్టిచ్ చేశాను నేను, ఎందుకంటే క్లాత్ అనేది హెవీ వర్క్తో వచ్చింది. సో మనకి ఫాస్ట్గా స్టిచ్ చేసినా మనకి సూది అనేది విరిగిపోయే ప్రమాదం ఉంది అండ్ ఆల్సో మనకి స్టిచ్ కూడా వంకర్ టింకర్గా వస్తుంది, ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి. సో నెమ్మదిగా మనం స్టిచ్ వేసుకుంటేనే మనకి కుట్ అనేది నీట్గా వస్తుందన్నమాట. సో ఆ విధంగా నేను నెమ్మదిగానే స్టిచ్ చేశాను, బట్ మీకు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించడం వల్ల అలా కనిపిస్తుందండి. ఇక్కడ లైనింగ్ని కూడా మనం లాగుతూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్కి రాకుండా స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలన్నమాట. మనం లైనింగ్ తిరగేసిన వెంటనే దాన్ని అలా పెట్టేసి స్ట్రైట్గా స్టిచ్ వేసేసినా మనకి లైనింగ్ ముందుకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఎప్పటికప్పుడు మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో బ్యాక్ పార్ట్ నెక్ కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వేస్ట్ బెల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి పెద్ద నెంబర్ కుట్టుతో అటాచ్ చేసుకుని ఖర్చు కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వేస్ట్ బెల్ట్ని ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. దీనికోసం నేను 4 ఇంచెస్ క్లాత్ని అయితే 3.5 ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకున్నాను. నార్మల్గా అయితే 2 ఇంచెస్ క్లాత్ని తీసుకుని వేస్ట్కి అటాచ్ చేసేసుకుని రివర్స్ చేసేసి స్టిచ్ వేసేసుకుంటాను అనమాట. బట్ ఇక్కడ మనం కరువు పెట్టాం కదా బ్యాక్ సైడ్ వచ్చేసి, దానికోసం అని చెప్పి నేను 3.5 క్లాత్ని ఈ విధంగా తీసుకున్నాను. క్లాత్ కింద పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత మనం కరువు తిప్పిన చోట ఇలా టక్స్ పెట్టుకోండి, అప్పుడే మనకి షేప్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఏదైతే లైనింగ్ ఉందో దాన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైనింగ్ని టర్న్ చేసేసుకుని ఇక్కడ మనం ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ వచ్చేసి పైన ఒక స్టిచ్ అనేది నీట్గా ఈ విధంగా వేసేసుకోండి. అండ్ ఆ తర్వాత దాన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి
ఏదైతే మనం వేస్ట్ బెల్ట్ యాడ్ చేసామో దాన్ని ఒకసారి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే వేస్ట్ బెల్ట్ ఈ విధంగానే అటాచ్ చేసుకుంటాను. చాలామంది చాలా రకాలుగా కూడా యాడ్ చేస్తారు. బట్ ఒక్కొక్కరి స్టిచ్చింగ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇదైతే నా స్టిచ్చింగ్. సో నా మెథడ్ అండి ఇది. నేనైతే ఈ విధంగానే వేస్ట్ బెల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. నాకు ఇది కొంచెం సింపుల్ అనిపిస్తుందనమాట. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి వేస్ట్ బెల్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం టక్స్ పెట్టుకోవాలి. సో టక్స్ కోసం నేను ఇలా ఫోల్డ్ చేసుకుని 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని టక్స్ అయితే వేసేసుకుంటాను. టక్స్ కోసం మనం ఎంత క్లాత్ని ఎంత మెజర్మెంట్ చేసుకున్నాం, 1 ఇంచే కదా. సో 1 ఇంచ్కి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఈ విధంగా 4 ఇంచెస్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని టక్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇవి డాట్స్ అంటారు కదా, మర్చిపోయాను, సారీ. డాట్స్ అనేవి వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ డాట్స్ని స్టిచ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనం హుక్స్ పెట్టుకుంటాం కదా. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను బ్యాక్ పార్ట్ని సపరేట్ చేయలేదు. నేను ఎప్పుడు సపరేట్ చేస్తానంటే, నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్స్ చేసేసి ఆ తర్వాత నేను బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకుంటానండి. నాకు అప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఈసారి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. చాలా సింపుల్ అనిపిస్తుంది, మీకు కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వరనమాట. ఇప్పుడు మనం ముందుగానే బ్యాక్ పార్ట్ 2 పీసెస్ని సెపరేట్ చేసేసాం అనుకోండి, మనకి ఏ పీస్ ఎటు సైడ్ వేయాలి, ఏ పీస్ ఎటు సైడ్ వేయాలని అస్తమాను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట. సో మీరు అలా పీసెస్ని సపరేట్ చేయకుండా బ్యాక్ పార్ట్ మొత్తం అలానే ఉంచేసి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత సపరేట్ చేసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటే మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను భుజాలు అనేది కలిపేసుకున్నాను, డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇక్కడ కూడా మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. భుజాలు అనేవి ఇలా ఒకటి చిన్నది ఒకటి పెద్దగా వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు మీరు ఖర్చు అనేది ఈ విధంగా సైడ్కి కట్ చేసేయండి. సో మనకి ఈజీగా 2 సమానం అయిపోతాయి అనమాట. అలా కట్ చేయకుండా మీరు స్ట్రైట్గా కట్ చేసేసారనుకోండి, మీకు చంక లోతు అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో చంక మెజర్మెంట్ ఇంకా ఎక్కువ సాగిపోయినట్టు అయిపోతుంది. సో అలా చేయకుండా ఈసారి ఈ విధంగా చేయండి. ఎక్కడైనా మీకు ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఉంటే వాటిని క్రాస్గా కట్ చేసేసుకుని రిమూవ్ చేసేసుకోండి. సో ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ వేయొద్దని చెప్పారు. సో ఫుల్ వర్క్ వచ్చింది కదా, సో ట్రాన్స్పరెంటే పెట్టమని చెప్పారనమాట. నేను హ్యాండ్ని ఒకసారి ఇలా కొలుచుకుని మొత్తం స్టిచ్ అనేది వేసేసుకుంటాను అనమాట. చివరి నుంచి ఆ చివరకు ఇలా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసేసుకుంటాను అనమాట. ఇలా హ్యాండ్ మొత్తాన్ని స్టిచ్ వేసేసిన తర్వాత హ్యాండ్స్కి మరి ట్రాన్స్పరెంట్ పెట్టాం కదా, సో ఖర్చు అనేది మనకి హ్యాండ్స్లోంచి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కనిపించకుండా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఖర్చుని బాడీ వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి హ్యాండ్ పైన బాడీ మీద స్టిచ్ పడేటట్టుగా ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. హ్యాండ్కి మనం డబల్ స్టిచ్ వేస్తాం కదా, సో ఫస్ట్ స్టిచ్ వచ్చేసి హ్యాండ్ని అటాచ్ చేసినప్పుడు సెకండ్ స్టిచ్ వచ్చేసి ఇలా ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి హ్యాండ్ మీద స్టిచ్ వేసేసుకుంటే మనకి ఈజీగా హ్యాండ్స్ అనేది అటాచ్ అయిపోతాయి. అండ్ ఆల్సో మనకి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుందన్నమాట. సో 2 హ్యాండ్స్ని నేను అటాచ్ చేసేసాను. అండ్ ఇక్కడ మనం చెప్పాను కదా, నేను హుక్స్కి కాజాకి ఇలా సపరేట్ చేసుకుంటానని చెప్పి, సో సపరేట్ చేసేసి నేను ఇక్కడ హుక్స్ పట్టిని కాజా పట్టిని వేసేస్తున్నాను అనమాట. సో ఈ 2 అయిపోయిన తర్వాత నేను బ్లౌజ్ని అటాచ్ చేసేసుకుంటాను ఫుల్గా. నార్మల్గా అయితే నేను బ్లౌజ్ని ఫుల్గా అటాచ్ చేసిన తర్వాతే ఇది సపరేట్ చేస్తానని చెప్పాను కదా మీకు ముందు. బట్ ఈ బ్లౌజ్కి ఏంటంటే నేను మర్చిపోయి ముందే సపరేట్ చేసేసుకుని సో ఈ 2 స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా బ్లౌజ్ని ఫినిష్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ దగ్గర నుంచి మనం నడుము వరకు బ్లౌజ్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నేనైతే ఎంతైతే మనం ఖర్చు తీసుకున్నామో ఆ ఖర్చుల ప్రకారంగా స్టిచ్చెస్ వేసుకుంటాను నేను, సైడ్ స్టిచ్చెస్. సో అలా వేసుకుని బ్లౌజ్ని ఒకసారి పెట్టి కొలుచుకుంటాను అనమాట. ఇంకా ఏమైనా లూజ్ ఉంటే ఎంత లూజ్ ఉందో చూసుకుని ఆ లూజ్కి తగ్గట్టు స్టిచ్చెస్ అనేవి ఎక్స్ట్రా స్టిచ్చెస్ బ్లౌజ్ని మనం సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు అంటే బ్లౌజ్ మొత్తాన్ని ఇలా అతికించుకునేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. స్టిచ్చెస్ అనేవి మనం వేస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకి సమానంగా స్టిచ్చెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో అలా కాకుండా మీరు
హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్చెస్ అనేవి వేసుకున్నారంటే క్లాత్ అనేది కదిలిపోయి మనకి వంకర టింకరగా స్టిచ్చెస్ వచ్చే ప్రమాదం ఉంది. సో, ప్రమాదం అంటే ప్రమాదం ఏం కాదులెండి. మనకి ఆ మిస్టేక్ జరగొచ్చనమాట. సో, అందుకని చెప్పి ఎప్పుడు కూడా వేస్ట్ దగ్గర నుంచే స్టిచెస్ అనేవి స్టార్ట్ చేయండి. సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు ఇవాళ చాలా నత్తొచ్చేస్తుంది. సో, అనుకోకండి, అడ్జస్ట్ అవ్వండి. ఐయామ్ సో సారీ. సో, ఈ విధంగా వేస్ట్ దగ్గర నుంచి హ్యాండ్స్ వరకు నేను ఎంతైతే ఖర్చు పెట్టుకున్నానో ఖర్చుకు తగ్గట్టుగా స్టిచెస్ అనేవి వేసేసుకుంటున్నాను. అండ్ దాని పక్కన సైడ్ స్టిచెస్ అంటే మనకి ఎక్స్ట్రా స్టిచెస్ వేస్తాం కదా 2. సో, నేనైతే మెయిన్ స్టిచ్ ఒకటి, ఎక్స్ట్రా 2 మొత్తం కలిపి 3 స్టిచెస్ వేస్తానండి, అటు సైడ్ ఇటు సైడ్ కూడా. అండ్ ఇంకా బ్లౌజ్ని మనం పెట్టి కొలిచి చూసుకున్నప్పుడు ఇంకా ఏమైనా లూజ్ ఉంటే నేను ఇంకో స్టిచ్ అనేది ఎక్స్ట్రా వేస్తానన్నమాట. సో, అలాగా నాకు ఒక్కొక్కసారి 4 రావచ్చు, ఒక్కొక్కసారి 3 రావచ్చు. సో, ఈ విధంగా మనం బ్లౌజ్ని సింపుల్గా ఫినిష్ చేసేసుకున్నాము. సింపుల్ అంటే ఏం సింపుల్ కాదు, కష్టమే కుడితే. మీకు వీడియో చూడటానికి సింపుల్గా అనిపించవచ్చు. సో, ఇప్పుడు నేను ఇక్కడ బో స్టిచ్ చేస్తున్నాను. బో స్టిచ్ చేయడానికి నేను 6 ఇంచెస్ మెజర్మెంట్స్ ఉండేలాగా, అడ్డం నిలువ కూడా ఉండేలాగా క్లాత్ని ఈ విధంగా తీసుకొని సాటిన్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంక ఇందులో లైనింగ్ వేయలేదు. ఈ విధంగా 4 పక్కల స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా పైనుంచి కింద నుంచి ఒక ఫోల్డ్ అనేది ఈ విధంగా చేసుకుని సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసేసుకుంటున్నాను. సైడ్ స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా రివర్స్ చేసుకుంటానన్నమాట. మొత్తం రివర్స్ చేసేసుకున్న తర్వాత కోణాల్లో ఒకసారి ఇలా సర్దుకుంటే మనకి ఆ కోణాలు అనేవి మంచిగా నిలబడతాయి. ఇప్పుడు ఇలా 2-3 ప్లీట్స్ ఇలా పెట్టేసి సెంటర్లో దగ్గరికి చేసేసి సూది దారం తీసుకుని ఈ విధంగా ఒక కుట్టు వేసుకుని ఇలా చుట్టేసేయండి. చుట్టేసేసి ఇక్కడ సూదితో ఒక ముడి వేసేసుకోండి. అండ్ కింద వచ్చేసి నేను థ్రెడ్స్ని కూడా స్టిచ్ చేశాను. సాటిన్ క్లాత్తో ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. ఈ రెండింటిని ఇలా కలిపేసేయండి ఫస్ట్ వచ్చేసి. అండ్ ఈ రెండింటిని కలపడానికి మరలా నేను 1 ఇంచ్ క్లాత్తో చిన్న తాడులాగా స్టిచ్ చేశాను అనమాట మధ్యలో. మళ్ళీ ఈ రెండింటిని కలుపుతూ ఈ ఏదైతే స్టిచ్ చేశానో దాన్ని ఈ విధంగా పెట్టేసుకుని దానికి కూడా మిషన్తో స్టిచ్ అనేది వేసేసుకున్నాను అనమాట. సో, మనకి ఇక్కడ సింపుల్గా బో అనేది రెడీ అయిపోయింది. ఈ బో వచ్చేసి నేను బ్లౌజ్కి అటాచ్ చేసేసుకున్నాను. సూది దారంతోనే కుట్టు అనేది వేసేసాను అనమాట పైన. సో, ఈ విధంగా పెట్టుకుని సూది దారంతో కుట్టేసాను అనమాట. బ్లౌజ్ అయితే చాలా నీట్గా టర్న్ అవుట్ అయిందండి. నాకు మా ఫ్రెండ్కి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్నిట్లో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు రెడీమేడ్ బ్లౌజ్లా అనిపించింది అనమాట. అంత బాగుంది బ్లౌజ్ చూడడానికి. అండ్ స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. బ్లౌజ్ చూస్తే నిజంగా ఎవరైనా రెడీమేడ్ బ్లౌజ్ అని అనుకుంటారు. ఆ వర్క్ కానివ్వండి, ఆ ఫినిషింగ్ కానివ్వండి. అండ్ బ్లౌజ్ మోడల్ కూడా నేనే సెలెక్ట్ చేశాను. ఈ పర్టికులర్ క్లాత్కి ఇలాంటి మోడల్ అయితేనే మనకి మంచిగా టర్న్ అవుట్ అవుతుందని చెప్పి మా ఫ్రెండ్ అయితే వేరే మోడల్ చెప్పింది. బట్ నేను తనకి ఇది సజెస్ట్ చేసి స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగింది. అవుట్పుట్ చూసిన తర్వాత తనే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను చెప్పిన మోడల్ కంటే ఇదే బాగుందని చెప్పి. సో, మీకు కూడా ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి వీడియోని లైక్ చేసి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.